అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ. మరి ఈ రోజు ఎపిసోడ్లో మనం 18 క్యారెట్ గోల్డ్లోని రోజ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లోని నెక్లెస్లు అండ్ అలానే హారాల్ని చూడబోతున్నామండి. సో నేను కూడా ఈరోజు అదే వేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఒక నైస్ నెక్లెస్ అండ్ దానికి కాంబినేషన్గా ఒక సూపర్ హారాన్ని వేసుకున్నాను నేను. ఈ రెండు కూడా మనకి రోజ్ గోల్డ్లోనే అండి. టోటల్ కూడా మనకి స్వరోస్కీస్ వచ్చాయి. ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్గా మనకి ఒక డైమండ్ జ్యువెలరీ ఫినిషింగ్ కావచ్చు ఆ స్టైల్లో వచ్చేసిందండి ప్రతి ఐటెం కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇయర్ రింగ్స్తో సహా నేను రోజ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లోని ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. ఇదిగోండి చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఈ జ్యువెలరీ స్పెషాలిటీ ఏంటంటే అంటే ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి ఎగ్జాక్ట్లీ డైమండ్ జ్యువెలరీ లానే ఉంటుందండి. ప్రతి ఒక్క ఐటెం కూడా మీరు ఏదన్నా చూడండి, మనకి డైమండ్ జ్యువెలరీతో మనం ఎలాంటి స్టైల్ ఆ ఫినిషింగ్ అయితే ఉంటుందో ఎగ్జాక్ట్లీ మొత్తం అంతా కూడా అదే డైమండ్ సెట్టింగ్ ఉంటుందండి. మరి ఇంకెందుకు లేటు చూసేద్దామా, రండి. సో మన రోజ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లో మనం ఇప్పుడు కాంబినేషన్ అంటే సెట్ ఆఫ్ నెక్లెస్ అండ్ హారం చూడబోతున్నామండి. రెండు కూడా చాలా చక్కగా మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి, అలానే చాలా అందంగా కూడా ఉన్నాయి. ఇదిగోండి దాంట్లో ఫస్ట్ మనం నెక్లెస్ కనుక చూసుకున్నట్టయితే ఇదిగోండి. సో నెక్లెస్ స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇదిగోండి మనకి చైన్లో ఇలా ఒక చైన్ మోడల్లో ఒక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందండి. అండ్ ఇక నెక్లెస్లో సెంటర్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇదిగోండి రెండు సైడ్స్ కూడా మనకి ఇక్కడ ఒక జిగ్జాగ్ షేప్ వచ్చిందండి. అటు సైడ్ ఇటు సైడ్ మనకి గోల్డ్ బాల్స్ అండ్ మధ్యలో మనకి స్వరోస్కి సీజెడ్ వచ్చింది. ఇదిగోండి చాలా డిఫరెంట్ డిజైన్ అండి. సో ఇక్కడ మనం నెక్లెస్ సెంటర్ పార్ట్లో చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడ మనకు ఒక జిగ్జాగ్ మోడల్ లాగా వచ్చిందండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి గోల్డ్ బాల్స్ వచ్చాయి. అండ్ సెంటర్ పార్ట్లో మనకి స్వరోస్కి సీజెడ్ వచ్చింది. ఇక ఇక్కడ దానికి అటాచ్డ్గా ఒక ఓవల్ షేప్లో మనకి స్వరోస్కీస్ వచ్చాయి. ఇదిగోండి స్టార్టింగ్ ఇలాగా మనకి 3 ఓవల్ షేప్స్ వచ్చాయండి, స్మాల్ బిగ్ బిగ్గర్ ఇలాగా. అండ్ ఇక సెంటర్ నుంచి మనకు ఇలాగ ఒక డ్రాప్ వచ్చిందండి, ఓవల్ షేప్ డ్రాప్. సో దాంట్లో స్వరోస్కీస్ మధ్యలో వచ్చేటప్పటికి ఆ నైస్ బ్లూ కలర్ స్టోన్ వచ్చింది. చూడండి వెరీ ప్రిటీ. సో ఓవరాల్గా మనకి నెక్లెస్ అంతా కూడా అలాగా ఓవల్ షేప్లో స్వరోస్కీస్ అండ్ మధ్యలో ఆ బ్లూ కలర్ స్టోన్ వచ్చిందండి. సో మనం నెక్లెస్లో ముందుకెళ్ళేటప్పటికి మనకు ఆ సైజ్ కూడా మారుతూ వచ్చిందండి. ఇదిగోండి స్మాల్ నుంచి బిగ్ సైజ్ వరకు ఇలాగ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి స్మాల్ సైజ్ నుంచి సెంటర్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి బిగ్ సైజ్ అలా వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి వెరీ బిగ్ బ్లూ స్టోన్ని మనం చూడొచ్చు, చాలా క్యూట్గా ఉంది. సో ఓవరాల్గా మనకి నెక్లెస్ అంతా కూడా చక్కటి బ్లూ కలర్ స్టోన్లో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 25 గ్రాములు అండి, 25 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 23 గ్రామ్స్ అండి, 23 గ్రాములు మాత్రమే. అండ్ అలానే దీన్ని కాంప్లిమెంట్ చేస్తూ మనకి చక్కటి హారాన్ని కూడా ఇచ్చారు, అది కూడా చాలా అందంగా ఉంది. అది కూడా చూద్దాం రండి. ఇదిగోండి సో ఇక ఈ హారంలో మనం హుక్ నుంచి చూసుకున్నట్టయితే ఇదిగోండి ఇలాగ మనకు ఒక 2 లైన్స్లో ఇలాంటి డిజైనింగ్ వచ్చిందండి. సో రెండు సైడ్స్ కూడా. అండ్ ఇక దీనికి కంటిన్యూషన్గా మనకి ఇక్కడ లీవ్ డిజైన్స్ వచ్చిందండి. ఓవరాల్గా ఇక్కడి వరకు ఆ లీవ్ డిజైన్స్లో మనకి స్వరోస్కీస్ వచ్చాయి. దానికి కంటిన్యూషన్గా మళ్ళీ ఇక్కడ మనకు ఒక చక్కటి డిజైనింగ్ వచ్చింది. ఓవరాల్ మనకి స్వరోస్కీ సీజర్స్ వచ్చాయండి హారం అంతా కూడా. ఇదిగోండి సో ఈ సెంటర్ పార్ట్లో మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మనకి ఫ్లవర్ డిజైన్స్ అండి. ఆ ఫ్లవర్స్ని ఇంకొక ఫ్లవర్ కనెక్ట్ చేస్తూ మనకి ఇలా డిజైనింగ్ వచ్చింది. ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి ఫ్లవర్సే మీరు చూడొచ్చు. సో చక్కటి ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి మనకి హారం అంతా కూడా, అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి. ఇదిగోండి అండ్ ఇక సెంటర్కి వచ్చేటప్పటికి మనకి మళ్ళీ ఇంకొక ఫ్లవర్ డిజైన్, దాని లోపల కూడా మళ్ళీ మనకు ఒక నైస్ బ్యూటిఫుల్ ఫ్లవర్ తీసుకున్నారండి. అంటే దీంట్లో మనకి స్వరోస్కీస్ ఇవ్వకుండా మనకి ఆ గోల్డ్లోనే ఇచ్చారు ఈ ఫ్లవర్ని, కానీ సెంటర్ పార్ట్లో స్వరోస్కీ ఇచ్చారు. అండ్ అలానే దాని కంటిన్యూషన్గా ఇక్కడ మనకి ఒక బ్లూ కలర్ స్టోన్ వచ్చింది మీరు చూడొచ్చు. ఇదిగోండి అండ్ అలానే దాని కంటిన్యూషన్గా మళ్ళీ మనకి ఇంకొక ఫ్లవర్ డిజైన్ స్వరోస్కీస్ తోటి, మధ్యలో మనకి గోల్డ్ ఫ్లవర్ అండ్ దాని కంటిన్యూషన్గా ఇక్కడ బ్లూ కలర్ స్టోన్ వచ్చిందండి. అండ్ అలానే ఇక్కడ కూడా రెండు సైడ్లు మీరు ఫ్లవర్స్ని చూడొచ్చు స్వరోస్కీస్ తోటి. అండ్ ఇక్కడ లాకెట్ చూడండి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో మనకి 2 మ్యాంగో డిజైన్స్ వచ్చాయండి. అండ్ అలానే కింద మనకి ఇలాగ ఒక క్లోజ్డ్ యూ షేప్ వచ్చిందండి. దానికి కంటిన్యూషన్గా ఇక్కడ ఒక నైస్ ఒక పెద్ద ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నారండి మనకి. మొత్తం అంతా కూడా స్వరోస్కీస్ వచ్చాయి, అటు సైడ్ ఇటు సైడ్ 2 మ్యాంగోస్ వచ్చాయి. ఇటు నుంచి మనకంతా కూడా ఒక క్లోజ్డ్ యూ షేప్లో స్వరోస్కీస్ని మనం చూడొచ్చు. అండ్ అలానే మధ్యలో మనకి ఇక్కడ గోల్డ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి
ఇక సెంటర్ పార్ట్లో కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. నిజంగా మనకి డైమండ్ జ్యువెలరీ అని మాత్రం హ్యాపీగా చెప్పేయచ్చండి. డైమండ్ జ్యువెలరీకి ఏ మాత్రం తీసిపోదు ఆ ఫినిషింగ్ స్టైల్ అంతా కూడా. ఇదిగోండి ఈ ఫ్లవర్ షేప్లో కూడా స్వరోస్కి, ఇది ఈవెన్ మధ్యలో కూడా మనకి ఆ బ్లూ కలర్ స్టోన్ వచ్చిందండి. హారంలో ఎలా అయితే ఆ బ్లూ కలర్ స్టోన్ని మనం చూసామో ఇక్కడ సెంటర్ పార్ట్లో కూడా మనకి ఒక పెద్ద సైజ్ బ్లూ కలర్ స్టోన్ ఓవల్ షేప్లో వచ్చిందండి. అండ్ కింద మనకి సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి. చూడండి చక్కగా మ్యాచ్ అయిందండి. నక్లెస్ అండ్ హారం రెండు కూడా మనకి ఈ బ్లూ కలర్ స్టోన్స్ కాంబినేషన్లో రెండు కూడా చాలా అందంగా ఉన్నాయి. ఎవ్వరు వేసుకున్నా సరే మనకి చూడ్డానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. విత్ ఆల్ దట్ స్వరోస్కి సీజర్స్ అవ్వటం వల్ల అందరికీ కూడా సెట్ అవుతుంది. అంటే ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళు వేసుకున్నా సరే చక్కగా కాంప్లిమెంట్ చేస్తుందండి. నక్లెస్ కావచ్చు, హారం కావచ్చు. సో కావాలంటే సపరేట్గా కూడా వేసుకోవచ్చు. అంటే ఓన్లీ నక్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఓన్లీ నక్లెస్ వేసుకోవచ్చు. అండ్ రెండు వేసుకుంటే బాగుంటుంది అంటే రెండు కూడా వేసుకోవచ్చు. అంటే మన అటైర్ని బట్టి ఒకవేళ ఫ్యాన్సీ శారీస్ కనుకోండి మనకు ఓన్లీ నక్లెస్ సింపుల్ అండ్ స్టైలిష్గా బాగుంటుంది. ఇలాగ మనం ట్రెడిషనల్ ఇప్పుడు నేను కట్టుకున్న పట్టు శారీ టైప్లో అయితే నేను కూడా నక్లెస్ అండ్ హారం రెండు పెట్టుకున్నాను కదా. సో ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఆ ప్రెఫరెన్స్ని బట్టి మన కాస్ట్యూమ్ని బట్టి మనం జ్యువెలరీ అన్నది చేంజ్ చేసుకోవచ్చు. బట్ రెండు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అండ్ అలానే కాంప్లిమెంట్ కూడా చేస్తూ ఉన్నాయి ఒకదానికి ఇంకొకటి. అండ్ ఇప్పుడు ఈ హారం వెయిట్ చూద్దాం. అండ్ ఈ హారం వెయిట్ కూడా మనకి చాలా తక్కువ అండి. నిజంగా చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 25 గ్రాములు అండి, 25 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి కేవలం 23 గ్రాములు మాత్రమే, ఓన్లీ 23 గ్రామ్స్ అండి. బట్ చూడడానికి చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో. అండ్ మెయిన్ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మొత్తం అంతా కూడా మనకి ఇది డైమండ్ సెట్టింగ్ అండి. అంటే ఆ డైమండ్ జ్యువెలరీ స్టైల్లోనే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఎంచక్క అసలు ఏమాత్రం దానికి తీసిపోని విధంగా ఉందండి ప్రతి ఒక్క ఐటమ్ కూడా. సో నెక్స్ట్ నా దగ్గర నిజంగా ఒక యూనిక్ అంటే యూనిక్ నక్లెస్ ఉందండి. ఆ డిజైనింగ్ అది నాకు తెలిసి నిజంగా ఇప్పటివరకు ఎక్కడా కూడా ఇలాంటి డిఫరెంట్ డిజైన్ అన్నది మనం చూసుండం. మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో మాత్రమే నిజంగా ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ అండ్ కలెక్షన్స్ ఉంటాయేమో. సో ఆ నక్లెస్ని చూద్దాం రండి. ఇదిగోండి. సో హుక్ నుంచి చూసుకుంటే ఇదిగోండి మనకి చైన్లో ఇలాంటి ఒక మోడల్ వచ్చిందండి. ఇక నక్లెస్ సెంటర్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. అసలు ముందు మీరు ఒక లాంగ్ షాట్లో చూడండి మీకు అర్థమవుతుంది ఎంత డిఫరెంట్ డిజైనింగ్ అన్నది. వావ్ అండి, నిజంగా ఒక్క వర్డ్ చెప్పచ్చు అసలు ఈ డిజైనింగ్కి, ఫినిషింగ్కి. సో ఇలాగ నక్లెస్ అంతా మనకి ఇలాగా ఒక స్టిఫ్ మోడల్ అంటే మనకు ఒక కంటే మోడల్లో వచ్చిందండి. సో ఇదిగోండి స్టార్టింగ్ లైన్లో సో మనకి స్టార్టింగ్ ఇలా ఒక లైన్ వచ్చేసిందండి మనకి ఒక కంటే మోడల్లో. అండ్ దానికి ఎండింగ్గా మనకి ఇక్కడ ఒక రౌండ్ షేప్ వచ్చిందండి. ఆ రౌండ్ షేప్లో కూడా మనకి స్వరోస్కీస్ ఇచ్చారు. ఆ రౌండ్ షేప్లో కూడా మనకి స్వరోస్కీస్ని ఇచ్చారండి. అండ్ ఈ నక్లెస్ హైలైట్ ఏంటంటే మనకి మధ్యలో అంటే ఇలాగ ఒక రౌండ్ డిజైనింగ్ ఏదైతే ఉందో దాని మధ్యలో మనకి ఒక మూవబుల్ స్టోన్ ఇచ్చారండి. సో మీరు చూడొచ్చు ఇదిగోండి స్టోన్స్ అన్నీ కూడా మనకి మూవబుల్ అన్నమాట, ఇలా కదులుతూ ఉంటాయి. సో ఓవరాల్గా అంతా కూడా మనకి ఇదిగోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మూవబుల్ స్టోన్స్ వస్తే నిజంగా ఫ్రీనెస్ అవి ఆ స్టోన్స్ అలా మూవ్ అవుతూ ఉంటే చూడ్డానికి కూడా మనకి చాలా అందంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక ఆ నెక్స్ట్ లైన్లో మళ్ళీ మనకి స్వరోస్కీస్ వచ్చాయండి. సో ఈ రెండిటి మధ్యలో కూడా మళ్ళీ మనకి ఒక స్వరోస్కీ స్టోన్ని, సింగిల్ స్వరోస్కీ స్టోన్ని ఇలాగ సపరేషన్గా ఇచ్చారు. అండ్ ఆ నెక్స్ట్ లైన్లో కూడా మళ్ళీ మనకి స్వరోస్కీస్ని ఇచ్చారు. సో దాని ఎండింగ్లో కూడా మనం ఈ రౌండ్ డిజైనింగ్ని చూడొచ్చు మధ్యలో మనకి మూవబుల్ స్టోన్ తోటి. అండ్ ఆ నెక్స్ట్ లైన్లో మనకి మ్యాట్ ఫినిషింగ్ తోటి వచ్చిందండి ఈ లైన్ మనకి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో మళ్ళీ ఇది దానికి ఎండింగ్గా సేమ్ మనకి అదే స్టోన్ వచ్చిందండి. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే చూడండి ఆ లెంత్ అన్నది మనకు అలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అన్నమాట. ఇదిగోండి స్టార్టింగ్ మనకి ఇక్కడ వరకు ఎండ్ అయింది, ఆ నెక్స్ట్ లైన్ మనకి ఇక్కడ, ఆ నెక్స్ట్ లైన్ మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట నక్లెస్ అంతా కూడా మనకి. ఇదిగోండి ఇక మళ్ళీ ఆ నెక్స్ట్ లైన్లో మనకి మళ్ళీ స్వరోస్కీస్ వచ్చాయి. అండ్ ఆ నెక్స్ట్ లైన్ మళ్ళీ మనకి ఈ కంటే మోడల్లో ఒక లైన్ అన్నది వచ్చేసిందండి ఇలాగా. సో ఈ లైన్ అన్నది మనకి ఇదిగోండి ఓవరాల్గా ఇక్కడ వరకు ఎండ్ అయిందండి. సో నెక్స్ట్ మనకి వచ్చేసి అంటే ఆ నెక్స్ట్ ఒక 4 లైన్స్ మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయండి. ఇదిగోండి స్వరోస్కీస్ తోటి ఇట్ సైడ్ ఎండ్ అయ్యాయి అనమాట ఈ రౌండ్ డిజైన్ అన్నది. అంటే మనకి ఫస్ట్ అటు ఎండ్ అయితే ఆ నెక్స్ట్ మనకి ఇట్ సైడ్ ఎండ్ అయ్యాయి అనమాట. అలాగా ఈ రెండు మనం ఈ షేప్లో చూడొచ్చు అటు ఇటు. సో ఇలానే మనకి ఆ మ్యాట్ ఫినిషింగ్తో ఒక లైన్, స్వరోస్కీస్ తోటి ఒక లైన్ అండ్ కంటే మోడల్లో ఒక లైన్ అలా వచ్చి మనకి మొత్తం అంతా కూడా ఈ రౌండ్ డిజైన్ విత్ మధ్యలో ఆ మూవబుల్ స్టోన్స్ తోటి చాలా చక్కగా ఒక యూనిక్గా డిజైన్ చేసిన నక్లెస్ అండి ఇది మనకి రోజ్ గోల్డ్లో.
సో ఆ గోల్డ్లో కూడా మనం ఆ రోజ్ గోల్డ్ కాబట్టి ఆ షైనింగ్ అదంతా కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక దీని వెయిట్ కూడా మనకి చాలా లైట్ వెయిటే అండి. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ అండి, 43 గ్రాములు. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి కేవలం 40 గ్రాములు మాత్రమే అండి. ఎస్, మీరు వింటోంది నిజమే, ఓన్లీ 40 గ్రామ్స్. 40 గ్రామ్స్లో మనకి ఇలాంటి ఒక డిఫరెంట్ నక్లెస్ అన్నది మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో ఉంటుందండి. నిజంగా ఇలాంటి ఒక డిఫరెంట్ అండ్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ అన్నవి మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో మాత్రమే మనం చూడొచ్చండి. ట్రెండ్ ఎప్పటికప్పుడు కూడా ట్రెండ్ని ఫాలో అవ్వటమే కాదు, కొత్త కొత్త ట్రెండ్స్ని సెట్ చేస్తూ ఉంటారు మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ వారు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక నక్లెస్ని చూద్దామండి. ఇదిగోండి. సో హుక్ నుంచి మనకి ఇలాంటి ఒక మోడల్లో చైన్ వచ్చిందండి. ఇక ఈ నక్లెస్ మనకి కంటే మోడల్లో వచ్చిందండి. సో దాంట్లో కూడా మళ్ళీ మనకి స్వరోస్కీస్ వచ్చాయి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక పోర్షన్లో. అండ్ ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా ఒక లైన్ సపరేషన్ లాగా ఒక చక్కటి డిజైనింగ్ వచ్చింది రెండు సైడ్స్ కూడా. అండ్ దానికి అటాచ్డ్గా మనకి ఇక్కడ ఒక రౌండ్ షేప్లో రెండు స్వరోస్కీస్ని మనం చూడొచ్చు. సో దానికి అటాచ్డ్గా మనకి ఈ రౌండ్ షేప్స్ అన్నవి మనకి ఓవరాల్గా ఈ నక్లెస్లో మనం చూడొచ్చండి. ఇదిగోండి, అంటే ఈ రౌండ్ షేప్లో కూడా మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చిందండి. ఇది యాక్చువల్లీ ఏదో నార్మల్ రౌండ్ షేప్ కాదు, దీని లోపల మనకి స్వరోస్కీస్ అన్నవి ఒక ఫ్లవర్ షేప్లో వచ్చాయండి. చాలా మైన్యూట్గా ఉన్నాయి కాబట్టి మీరు క్లోజ్గా చూస్తే అర్థమవుతుంది ఆ ఫ్లవర్ డిజైన్ అన్నది దీని లోపల. సో చూడండి, మనకి ఒక జిగ్జాగ్ డిజైన్ వచ్చిందండి. ఇదిగోండి, ఇలా ఓవరాల్గా ఈ డిజైనింగ్లో మనకి అటు ఇటు ఆ రౌండ్ షేప్స్ మధ్యలో ఆ ఫ్లవర్లో మనం ఆ స్వరోస్కీస్ని చూడొచ్చు. నక్లెస్ అంతా కూడా ఆ జిగ్జాగ్ డిజైనింగ్లో. అండ్ కింద కూడా చూడండి, మనకి ఇది అసలు చాలా డిఫరెంట్ డిజైన్ అండి ఓవరాల్గా. అంటే ఒకటేమో మనకి ఇక్కడ మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది, దాని మధ్యలో కూడా మళ్ళీ మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఎండింగ్లో కూడా చూడండి మనకి స్వరోస్కీస్ని ఇచ్చారు. ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి ప్లెయిన్లో, ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి ఒక మ్యాట్ ఫినిషింగ్లో ఇలా వచ్చిందండి ఓవరాల్గా నక్లెస్ అంతా కూడా. సో సెంటర్లో ఉన్న ఈ రెండు మాత్రం మళ్ళీ మనకి ప్లెయిన్గా ఇచ్చారండి. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ మనకి ఈ రెండు మ్యాట్ ఫినిషింగ్ డిజైనింగ్లో ఉన్నది, మళ్ళీ మధ్యలో ప్లెయిన్ డిజైనింగ్ ఇలా వచ్చిందండి. చాలా డిఫరెంట్ డిజైన్ చూడొచ్చండి మీరు. అండ్ డైమండ్ సెట్టింగ్ అంటే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్క ఐటెం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి డైమండ్ జ్యువెలరీ లానే ఉంటుందండి మొత్తం కలెక్షన్ అంతా కూడా. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 25 గ్రామ్స్ అండి, 25 గ్రాములు. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి కేవలం 23 గ్రాములు మాత్రమే, 23 గ్రామ్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హారం ఉందండి, చాలా అందంగా ఉంది, ఫ్లవర్ డిజైన్స్ తోటి అండ్ అలానే ఎమరాల్డ్ తోటి చాలా చక్కగా ఉంది. ఇదిగోండి, స్టార్టింగ్ మనం హుక్ నుంచి చూద్దామండి. ఇదిగోండి, హుక్లో కూడా మనకి మళ్ళీ ఇలాగా సైజ్ అడ్జస్ట్ చేసుకునేటట్టు చైన్ ఇచ్చారండి. మనకు కావాల్సిన లెంత్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఇలా ఒక చైన్ మోడల్ వచ్చిందండి ఒక రెండు లైన్స్లో. అండ్ ఇక ఓవరాల్గా నక్లెస్ చూడండి, మనకి సేమ్ డైమండ్ జ్యువెలరీ ఫీల్ వచ్చేస్తుంది, అంతే ఫినిషింగ్లో ఉంది, అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైనింగ్లో ఒక స్వరోస్కీస్ వచ్చాయండి. ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకొక ఫ్లవర్ షేప్ వచ్చింది, మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిందండి. ఆ ఫ్లవర్ కూడా మనకి మధ్యలో స్వరోస్కీ వచ్చింది. ఆ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా ఒక లీవ్ డిజైన్ వచ్చిందండి. మొత్తం అన్నిట్లో కూడా మనం స్వరోస్కీస్ని చూడొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ మళ్ళీ మనకి ఫ్లవర్ వచ్చిందండి, కానీ మనకి పైన ఫ్లవర్ మ్యాట్లో వచ్చింది కదా, సో దీంట్లో మ్యాట్ కాకుండా ప్లెయిన్లో వచ్చిందండి ఫ్లవర్ అన్నది. అండ్ ఆ నెక్స్ట్ మళ్ళీ మనం ఈ లీవ్ డిజైన్స్ని చూడొచ్చు. మళ్ళీ మనకి ఒక మ్యాట్ ఫినిషింగ్ ఫ్లవర్ వచ్చింది బ్యూటిఫుల్గా. మళ్ళీ మనకి ఆ లీవ్స్ కంటిన్యూ అయ్యాయండి. స్వరోస్కీ మనం మొత్తం అంతా హారం అంతా కూడా మనం ఒక చక్కటి బ్యూటిఫుల్ స్వరోస్కీ సీజర్స్ని చూడొచ్చండి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి నైస్ ఫ్లవర్ డిజైన్ చూడండి. అంటే ఫ్లవర్ డిజైన్ని కూడా చాలా ఎంత యూనిక్గా తీసుకున్నారో చూడండి. ఇది వచ్చేసి మనకి హాఫ్ ఫ్లవర్ అండి, అంటే మనం ఇక్కడి వరకు ఒక సగం ఫ్లవర్ లాగా తీసుకొని దానికి అటాచ్డ్గా మ్యాంగోస్ ఇచ్చారండి రెండు సైడ్లు కూడా. ఇదిగోండి అటు ఇటు కూడా మ్యాంగోస్ని కూడా మనకి స్వరోస్కీ సీజర్స్తో ఫిల్ చేశారు. దానికి అటాచ్డ్గా మళ్ళీ మనకి అదే హాఫ్ ఫ్లవర్ డిజైన్ అండ్ రెండు మ్యాంగో డిజైన్స్ వచ్చాయి. అండ్ ఇంకా లాకెట్కి వచ్చేటప్పటికి స్టార్టింగ్ మనకి ఇక్కడ ఒక హాఫ్ ఫ్లవర్ డిజైన్తో స్టార్ట్ అయిందండి. సో సెంటర్లో కూడా మనకు ఒక ఫ్లవర్ వచ్చింది, దానికి అటాచ్డ్గా ఇంకొక రౌండ్ డిజైన్, మధ్యలో మనకి స్క్వేర్ వచ్చిందండి. స్వరోస్కీస్ వచ్చాయి చుట్టూతా అంతా కూడా. అండ్ మధ్యలో మనకి ఒక స్క్వేర్ షేప్లో ఎమరాల్డ్ వచ్చింది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ దాని కింద మనం చూసుకున్నట్టయితే అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లవర్స్ వచ్చాయండి. అండ్ అలానే సెంటర్ పార్ట్లో కూడా మనకి ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ చుట్టూతా మనకి ఇలాగా రెండు క్లోజ్డ్ యూ షేప్లో మనకి స్వరోస్కీస్ వచ్చాయండి. అండ్ కింద ఎండింగ్కి వచ్చేటప్పటికి
నైస్ సౌత్ సీ పర్ల్స్ వచ్చాయండి. ఇదిగోండి చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. మనకి ఒక క్రీమ్ టెక్స్చర్లో సౌత్ సీ పర్ల్స్ని మనం చూడొచ్చు. సో ఇలాగా ఓవరాల్గా మనకి హారం అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చేసి 64 గ్రాములండి, 64 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ వచ్చేసి మాత్రం మనకి కేవలం 54 గ్రాములు పడుతుందండి, 54 గ్రామ్స్ మాత్రమే. సో ఎస్ మరి 18 క్యారెట్లోని రోజ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లోని నక్లెస్లు అండ్ అలానే హారాలు ఇలా 2 కాంబినేషన్ మనం ఈ ఎపిసోడ్లో చూసాం కదండి. మీకు ఏ ఐటమ్ బాగా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. అండ్ మీరు స్టోర్కి విజిట్ చేసినట్టయితే నిజంగా ఇలాంటి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఎన్నెన్నో మన సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణలో ఉంటాయండి. సో స్టోర్కి రాలేని వాళ్ళ కోసం మనకి వాట్సాప్ వీడియో కాల్ కూడా ఉంది. 8881881193 అనే నెంబర్ మీద మీరు వీడియో కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఇండియా వైడ్గా మీరు ఎక్కడున్నా సరే షిప్పింగ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఎప్పటికప్పుడు మన లేటెస్ట్ కలెక్షన్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ అయినటువంటి సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కూడా సిఎంఆర్ జ్యువెలరీ తెలంగాణ నేమ్ మీద మీరు ఫాలో అవ్వచ్చు. అక్కడ కూడా మన లేటెస్ట్ కలెక్షన్ ఎప్పటికప్పుడు పెట్టడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ ఎపిసోడ్ అండి. హోప్ యూ ఆల్ లవ్ ద కలెక్షన్. నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.